పొట్టి పిల్ల దుమ్ము దులిపేసి శ్వేతకి అన్యాయం జరిగిందని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? గైస్, వెల్కమ్ టు అవర్ 11th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. అయిపోతున్నాయి, డేస్ అన్నీ అయిపోతున్నాయి, దగ్గరకు వచ్చేసాం మన బిగ్ బాస్ 9 స్టార్ట్ అవ్వడానికి. సో ఈ అగ్ని పరీక్ష ఎండ్ అవ్వడానికి కూడా డేస్ కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట. సో ఇందులోనే కొంతమంది షైన్ అవుతున్నారు, ఇంకా కొంతమంది షైన్ అవ్వాలి, కొంతమంది అయ్యే వాళ్ళు అవుతున్నారని నేను ఆల్రెడీ డిస్కషన్ చేశామన్నమాట. సో అయ్యే వాళ్ళే కాకుండా ఇవాళైతే కొత్తగా శ్రేయ వచ్చేసి అసలు మస్తు షైన్ అయిందనమాట. ఈ పిల్ల గురించి చాలా మాట్లాడుకోవాలి. అసలు పొట్టి పిల్లకి చాలా గట్టి పిల్ల అన్నట్టు అనిపించింది అనమాట. సో తను అంటూనే ఉంది, సో చిన్నగా ఉన్నాను అనేసి నన్ను అందరూ తొక్కేయాలని చూస్తున్నారు, తనకి ఛాన్స్ రావట్లేదు అన్నదనమాట. సో దొరక ఛాన్స్ ఇవాళ దొరికింది. సో ఈ ఛాన్స్ అయితే తను మిస్ చేసుకోకుండా దుమ్ము దులిపేసింది. నాకైతే శ్రేయ చాలా బాగా నచ్చింది. సో తనకి ఈ ఎపిసోడ్ నుండి తనకి పాజిటివిటీ ఎక్కువ అయితే నాకైతే అనిపిస్తుంది అనమాట. సో అందరికీ గంటలో పడిపోయింది అనమాట శ్రేయ. సో ఇలాగే ఛాన్స్ ఎవరికి దొరికితే వాళ్ళు వెంటనే యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే ఇంకా ఛాన్స్ రావట్లేదు. సో పవన్ కైనా కూడా ఛాన్స్ వస్తుంది కానీ యూటిలైజ్ చేసుకోవట్లేదు. సో శ్రేయ వచ్చేసి అసలు కరెక్ట్గా ఆడింది అనమాట. సో తను లీడర్షిప్ అయింది, ఫస్ట్ టైం లీడర్ అయింది, తను విన్ అయింది అండ్ ఓట్ అప్పీల్ చేసింది. ఈ పిల్ల అయితే చాలా బాగా నచ్చేసింది నాకు కూడా. చాలా స్మార్ట్ గా ఆడినట్టు అయితే అనిపించింది అనమాట. సో కొట్టి పిల్ల గట్టి పిల్ల అనేసట్టు మాట్లాడింది అనమాట. తనైతే మనం మాట్లాడుకోవాల్సింది హరీష్ గారు మాత్రం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాడో, మాస్క్ మ్యాన్ కి మాస్క్ లేకుండా మాట్లాడుతున్నాడు అనమాట. సో ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారంటే, సో అవతల వాళ్ళు ఏమనుకుంటారు, అవతల వాళ్ళు ఏం చేస్తారు, సో మన మాట అనే ముందు వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారా అన్న ఆలోచన అసలుకే లేదు. స్ట్రైట్ గా ఉన్నాడు అనమాట. సో ఇలాంటి వాళ్ళే బిగ్ బాస్ హౌస్ కావాలి అని అయితే అందరికీ అనిపిస్తుంది అనమాట. సో మనం ముందొకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడితే ఎవరికి నచ్చము. ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారో వాళ్ళు హట్ అయినా కూడా హట్ అయ్యే విషయాలే కదా బిగ్ బాస్ లో ఎక్కువ నచ్చేది. సో వాళ్ళు హట్ అవ్వాలి, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి, మొహం మీద ఏది పడితే అది చెప్తేనే టీఎఫ్ఐ వాళ్ళకి బాగా వస్తుంది అనమాట. సో ఇందులో అయితే హరీష్ గారికి చాలా 100% ఉందన్నమాట ఇందులో అయితే. సో ఇతనికి కూడా చాలా ఛాన్స్ ఉంటుంది బిగ్ బాస్ పోయే ఛాన్స్ అనమాట. సో హరీష్ గారు కూడా చాలా బాగా ఆడుతున్నారు, చాలా స్మార్ట్ గేమ్ ఆడుతున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శ్రీజ దిమాగ్ ఉన్నది అనిపించింది అనమాట. సో దమ్మున్న దానిలాగా చూపించుకుంటే అండ్ దిమాగ్ కూడా ఉన్నట్టు చూపించుకుంది అనమాట. సో ఇవాళ ఆడిన గేమ్స్ లో తనైతే చాలా స్మార్ట్ గా అన్నట్టు అనిపించింది నాకైతే. సో ఫస్ట్ మరమరాలు వెయిట్ చూడాలి అన్నప్పుడు తనే కరెక్ట్ గా 250కి 210 కరెక్ట్ గా అంచనా వేసింది అనమాట. సో ఇందులో అయితే శ్రీజ చాలా బాగా ఆడుతుంది. సో తినకు కూడా ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళే ఛాన్స్ అయితే శ్రీజకు కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది శ్వేత. ఇదే మెయిన్ అనమాట. సో శ్వేతకి అన్యాయం జరిగింది అని మీరు ఎంతమంది అనుకుంటున్నారు? నేనైతే అనుకుంటున్నాను, ఎలా చెప్తున్నాను, శ్వేతకి అన్యాయం జరిగింది. ఎందుకంటే మనకి ఫస్ట్ టీమ్స్ చేశారు. సో 3-3 టీమ్స్ చేసినప్పుడు 5 టీమ్స్ చేసినప్పుడు ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు అనమాట. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. సో లాస్ట్ లో అది రాడ్ తీయాలి అన్నప్పుడు లాస్ట్ లో వచ్చింది ఎవరు? శ్వేత. సో ఇక్కడ ఏంటంటే అందరు లాస్ట్ లో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆ లిడ్ తీసేటప్పుడు అన్ని సింపుల్ గానే తీసేస్తారు. సో హార్డ్ ఉన్న వాళ్ళు ఓడిపోతారు అనమాట. సో అన్ని ఫస్ట్ 4 లీడ్స్ వాళ్ళు తీసేసిన తర్వాత, అంటే రాడ్లు అన్ని తీసేసిన తర్వాత లాస్ట్ లో మిగిలేదు ఎవరు? శ్వేత ఒక్కతే కదా. సో శ్వేత లాస్ట్ లో తీసేటప్పుడు బెలూన్ పడిపోయింది అనమాట. సో బ్లాక్ బెలూన్. సో అక్కడ తనకి అన్యాయం ఎక్కడ జరిగింది అంటున్నానంటే, సో లాస్ట్ లో పిలవడం తనకి అన్యాయం జరిగింది. ఎందుకంటే సో లాస్ట్ లో పిలవడం తనకైతే అన్లక్కీ తను. సో అన్లక్కీ సరే అయిపోయింది, గేమ్ ఆగిపోయింది, వాళ్ళ టీం తప్పుకున్నారు అనుకోవచ్చు. సో కానీ ఇక్కడ వరస్ట్ ప్లేయర్ గా శ్వేతకి ఇవ్వడం నాకైతే కరెక్ట్ అనిపించలేదు. ఎందుకంటే సో లాస్ట్ లో వచ్చింది, మరి ఇప్పుడు 4 టీమ్స్ ఆడారు. సో సరే ఫస్ట్ వదిలేయండి, ఫస్ట్ ర్యాక్ వదిలేయండి. సో ఇంకా 3-4 ర్యాక్స్ ఉన్నాయి కదా. సో అందులో లాస్ట్ లో తీసేసి వాళ్ళ గేమ్ ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు కదా వరస్ట్ ప్లేయర్. దీనికి ఎందుకు ఇచ్చారు? సో ఫస్ట్ పోయిందంటే మరి వాళ్ళు పిలిచింది, దాని ఛాన్స్ వచ్చింది లాస్ట్ లో ఒకటే రాడ్ తీయాలన్నప్పుడు ఆ రాడ్ తీసేసి తనే డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. సో తన ప్రాబ్లం ఏముంది చెప్పండి? సో మంచిగా ఉండి తను కూడా మంచిగా ఆడేదేమో అని అయితే నాకు అనిపించింది అనమాట. సో ఇక్కడ తనకి అన్యాయం జరిగింది. సో వరస్ట్ ప్లేయర్ తిరిగి కాకుండా ఇంకొకరిని చూసుంటే బాగుండేది అనిపించింది అనమాట. అన్యాయం జరిగిందని అయితే నా గట్టి ఫీలింగ్ అనమాట. తన తప్పేమీ లేదు, లాస్ట్ లో వచ్చింది, వాళ్ళు సెలెక్ట్ చేశారు. సో లాస్ట్ లో మరి తన వల్ల గేమ్ అందరిది పోయిందంటే ఇది తప్పే అనమాట. సో తన అన్లక్కీ వల్ల తను ఒక బాల్, అంటే తను రాడ్ తీసేటప్పుడు బెలూన్ పడిపోయింది. సో దాంట్లో తన తప్పేం లేదని అనిపించింది, పాపం అనిపించింది నాకే. సో తనకు కాకుండా ఇంకొంచెం డీప్ గా చెక్ చేసి ఇంకొకరికి ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్ గా శ్రేయాకి ఇవ్వడం కూడా నాకు బాగానే నచ్చింది అనమాట. సో ఎందుకంటే సో తన ఛాన్స్ రాలేదు అనుకుంటే ఇప్పటి వరకు వచ్చింది. సో రాకపోయినా యూటిలైజ్ చేసుకోలేదు. నాకు లక్కో అన్లక్కో నాకు తెలియలే, కానీ నేను ఛాన్స్ దొరకలేదు నాకు మంచిగా ఆడడానికి అనేసి చెప్పింది అనమాట. సో తనకి ఏంటంటే బెస్ట్ నిజంగా నాకు అనిపించింది. సో ఛాన్స్ వచ్చింది, ఛాన్స్ రాగాల
తనేంటో తను ప్రూవ్ చేసుకుంది అనమాట. సో ఇదే కావాలి, ఈ స్పిరిటే అందరిలో కావాలి. సో వాళ్ళకి కూడా ఛాన్స్ వస్తుంది, ప్రతి ఒక్కరికి ఛాన్స్ రాకుండా ఉండదు. సో ఛాన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకొని వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళ గేమ్ ఏంటి అందరికి చూపిస్తేనే అందరి కంట్లో పడతారనమాట. సో ఏంటంటే మెయిన్ రీజన్ అదే, ఎవరి కంట్లో ఎక్కువ పడితే వాళ్ళనే ఎక్కువ ఎలెక్ట్ చేసుకొని అంటే ఓట్లు వేసి వాళ్ళనైతే బిగ్ బాస్ పంపుతారు. సో నేనైతే టాప్ 9 అనుకున్నా కదా, నేనైతే కొన్ని పేర్లను నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. నాకు టాప్ 9లో ఎవరున్నారంటే శ్రీజ, హరీష్, మనీష్, కల్కి, ప్రియా కూడా ఉండొచ్చు. తనకు కూడా ఇప్పటి నుండి పాజిటివ్ ఛాన్స్ ఉంది కాబట్టి శ్రియా కూడా వెళ్తుంది. ఆగా కళ్యాణ్ కూడా, సోల్జర్ కళ్యాణ్, ఇతను కూడా ఛాన్స్ ఉంటుంది. ఈ టాప్ 9 అయితే ఖచ్చితంగా వెళ్తారని అయితే నాకు గట్టి ఫీలింగ్ అనమాట. సో మరి మీ ఒపీనియన్ ఏంటి? అనుకునే వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ పేర్లలో ఉన్నారా, లేకపోతే నేను ఎవరైనా మిస్ అయ్యానా? సో మిస్ అయినా ఒక నెంబర్ చెప్పాను అనమాట. సో 9th కంటెస్టెంట్ ఎవరు, సో 9th ప్లేస్ని ఆక్యుపై చేసేది ఎవరో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి, ఇవాళ అయితే చాలా బాగా జరిగింది, గేమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. మరి ఈ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటి, మరి మన రివ్యూ మీద కూడా మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక అది గైస్ ఇవాళ రివ్యూ వచ్చేసి 11th రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.